హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. ఈరోజైతే మనం నార్సింగ్ దగ్గరకు వచ్చేసామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ నార్సింగ్ దగ్గర ఉన్నాము అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఏ పిల్లర్ నెంబర్ దగ్గర వస్తుంది ఇదంతా కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇది 680 పిల్లర్ నెంబర్ దగ్గర వస్తుందండి. కుకట్పల్లి బ్రాంచ్ దగ్గరకు వచ్చామన్నమాట. JNTU మెట్రో నుండి కొంచెం ముందుకైతే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కలెక్షన్ అయితే మనం చూసేద్దాము. మోస్ట్లీ అన్నిటికీ కూడా నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను అండ్ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను నేను. సో ఇవి వచ్చేసి చాలా కలెక్షన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కట్ పీసెస్ టైప్, అంటే ఫ్యాబ్రిక్ అయిపోతే ఒక 5.5 మీటర్స్ కట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ ఒక సైడ్ అంతా కూడా ఆ సెక్షన్ ఏర్పాటు చేశారు వాళ్ళు. సో టోటల్లీ ఏంటంటే 2450 నుండి 3000 వరకు కూడా ఉన్నాయన్నమాట రేంజెస్. పేస్టల్ కలర్స్ అయితే అసలు చాలా బాగున్నాయి అండ్ ఇందులో డార్క్ కలర్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయంటే, అంటే మరీ హెవీగా లేదు, ఇలా ఆర్గాన్జా మెటీరియల్ ఉంటే హెవీగా లేదండి. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో చాలా బాగుంది. కానీ దీనికి బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవడమే చాలా పెద్ద టాస్క్, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా డిజైన్ వచ్చింది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్, సెల్ఫ్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ వేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే దానికి మంచి లుక్ అనేది వస్తుంది. మల్టీ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ గ్రీన్ కలర్ చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో, అండ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తే నెక్స్ట్ లెవెల్ సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే 2790 ఉంది కదా. సో జిమ్మిచు అండ్ ఆర్గాన్జా కలిపి వచ్చినట్టుగా అనిపించింది ఫ్యాబ్రిక్ అయితే. మీకు అంటే కుచ్చుళ్ళ దగ్గర నుండి పవిటి కొంగు మొత్తం కూడా మీకు ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది. రిమైనింగ్ అంతా కూడా హాఫ్ ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ అయితే మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ శారీస్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది మల్టీ కలర్ ఉందన్నమాట, అంటే డ్యూయల్ కలర్ కాదు, చాలా కలర్స్ ఇన్ వన్ శారీ అని అనిపించింది నాకు. పీచ్ కలర్, పింక్ కలర్, వైలెట్ ఇలా ఉన్నాయి, లైట్ వైలెట్ కూడా ఉందన్నమాట. మీకు ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్, అంటే ఒక చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది, చిన్నది సమోసా బార్డర్ కానీ లేదంటే చిన్న లేస్ అనేది ఇచ్చేసారనమాట అటాచ్ చేసేసి. వీటి రేంజ్ వచ్చి 1200, 1300, 1500 ఇలా ఉంది. అందులో ఇంకొక శారీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఎల్లో కలర్ది. ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ అండి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే ఫ్యాబ్రిక్ కాదు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 1295 ఉంది ఎల్లో కలర్ది. బార్డర్ కూడా చూస్తే మీకు ఇలాగా మిర్రర్ వర్క్ వచ్చిన బార్డర్ అయితే అటాచ్ చేశారనమాట. ఈ పింక్ కలర్ది ఏంటంటే మీకు కొంచెం హెవీగా ఉంది, అంటే హెవీ శారీస్ వద్దు అనుకునే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆర్గాన్జా మెటీరియల్ ఉంటుంది. 830 రూపీస్ ఉందండి ఈ టైప్ ఆఫ్ కట్స్ అయితే. సో ఇవి కూడా మీకు ప్లెయిన్ శారీస్ అండి. ఇది మనం తీసుకొని లైక్ టాప్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవైతే. శారీగా కంటే కూడా టాప్స్ లాగానే చాలా బాగుంటాయి అని అనిపించింది. సో ఈ కలర్ చూసారా, చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ కలర్ అయితే. అండ్ దీని ప్రైస్ కూడా సేమ్ అదే రేంజ్లో ఉందండి, 2000 ప్లస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇది ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా చినాన్, షిఫాన్ చినాన్, జార్జెట్ చినాన్, ప్యూర్ చినాను, ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, కుచ్చులు పెట్టినప్పుడు మనకి హైట్ అనేది సరిపోతుందా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 5'6" ఉంటాను కాబట్టి నేను డెఫినెట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఇదైతే సరిపోలేదు, లేకపోతే ఇది తీసుకుందాం అన్న థాట్లో ఉండే నేను. అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకొక ఫ్యాబ్రిక్ అండి, థ్రెడ్ వర్క్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ కూడా నేను చూపించాను, ఆల్మోస్ట్ అన్నిటికీ నేను ప్రైస్ అనేది చూపించేశాను. సో ఇది వచ్చేసి 1895 అయితే పడింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సాటిన్ బార్డర్ వస్తుందండి. షిఫాన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా, అంటే అందులో ఎక్కువ పీసెస్ కూడా లేవు. సో సింగిల్ పీసెసే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా వచ్చి వాళ్ళు స్టాఫ్ అంతా కూడా ఉండి మనకు చూపిస్తారు కదా, ఆ సైడ్ అయితే వచ్చేసామండి మనం. సో ఇక్కడ ఇది చూసారా ఎంత బాగుందో, అంటే బేబీస్కి ఫ్రాక్ కుట్టించిన కానీ, బ్లౌజెస్కి కానీ, టాప్కి కానీ చాలా బాగుంటుంది. 1450 అయితే పడిందండి పర్ మీటర్. అండ్ దుపట్టాస్ కలెక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో ఇది వచ్చేసి 1250 రూపీస్ పడింది. బట్ అది ఎగ్జాక్ట్ బనారస్ అయితే కాదండి, అంటే కొన్ని డూప్లికేట్ రెప్లికాస్ ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసింది, ఇంతకుముందు చూసింది బ్లౌజ్ పీసెస్కి చాలా బాగుంటుంది. విత్ మెరూన్ శారీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి కూడా మీకు అన్నీ డైలీ వేర్ శారీస్ అనమాట. 690, 600, 700 రేంజ్లో ఉండే. సో ఇవేంటంటే ఈ సెక్షన్ అంతా కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే బెనారస్ శారీస్ అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అంటే కాటన్ శారీస్, డైలీ వేరీ శారీస్, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో దొరికేస్తాయి.
ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కొంచెం చూసుకుంటే సారీస్ రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. బట్ కొన్ని సారీస్ అయితే హెవీగా ఉన్నాయన్నమాట, వెయిట్ ఎక్కువ ఉన్నాయి. సో అవి కొంచెం చూసుకొని తీసుకోవాలి. సో ఇక్కడ చూసారా అంటే నాకు ఈ మ్యానిక్విన్కి వేసిన సారీ చాలా బాగా నచ్చింది. ఇది బెనారస్ సారీ అనమాట, 5200 పడిందనమాట. అండ్ ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తున్నాను కదా, వైలెట్ కలర్ ఇవన్నీ కూడా మీకు లిలాక్ కలర్ ఇవన్నీ ఇలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. లైట్ నుండి డార్క్ వరకు కూడా ఉన్నాయి అనమాట. సో వీటి రేంజ్ వచ్చేసి మీకు 2000 3000 రేంజ్లోనే ఉంది. ఇదంతా కూడా ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైట్ డార్క్ ఇలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి వీటిల్లో. అండ్ నేను కొన్ని రెడ్ కలర్ శారీస్ నాకైతే మెయిన్గా నచ్చింది వైలెట్ అండ్ అవి బాగా నచ్చినాయి. సో ఇది చూసారా డార్క్ పర్పుల్ ఉంటుందన్నమాట, అంటే మనకి పాతకాలంలో కట్టుకుంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ శారీ. దీనికి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. ఆ సెక్షన్ వరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో దీని ప్రైస్ కూడా చూసుకుంటే 2085 అయితే ఉందన్నమాట. అండ్ ఇలా రెడ్ కలర్ తీసాం, బట్ నా డ్రెస్ కూడా రెడ్ అయిపోయేసరికి అసలు ఏం కనిపించలేదు. బట్ రెడ్ శారీ అయితే పైన వేసుకున్నదే బాగుంది. ఈ శారీ వచ్చేసి మీకు మల్టీ కలర్లో ఉంటుందండి, విత్ బార్డర్ అనమాట. 1695 రేంజ్లో ఉంది. ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.